రే మురళి, నాన్న పైన డెకరేషన్ ఎంతవరకు వచ్చిందో వెళ్ళి దగ్గరుండి చేయించు. అలాగే నాన్న. ఇంతకీ పంతులు గారు రాలేదు, ఓసారి ఫోన్ చేయి. అరుగు. నమస్కారం అయ్యా, క్షమించండి కాస్త ఆలస్యం అయింది. అబ్బాయి వాళ్ళిద్దరూ బయలుదేరారా? మురళి, ఓసారి కనుక్కో. అలాగే నాన్న. పంతులు గారు వేడుక పైన. అలాగేనయ్యా. పదండి. నమస్కారం అన్నయ్య గారు, బాగున్నారా? తను మావయ్య గారు, మా పిన్ని, మీకు చెప్పాను కదా. ఓహ్, అమ్మా పద్మ, విద్యానిధులను ఎవరు అలంకరిస్తున్నారు? వాళ్ళ స్నేహితులు ఉన్నారు కదా మావయ్య గారు. ఆడవాళ్ళు అలంకరణలో పడితే సమయమే గుర్తుండదు. నువ్వు దగ్గరుండి అందంగా తయారు చేయి. వెళ్ళు. అలాగే మావయ్య. అసలు ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి నేను ప్లాన్ చేస్తుంటే నన్ను రెడీ చేయమంటున్నాడు. చూసావు పిన్ని? తెలియకన్నాళ్ళేవే. నువ్వు తెలుసుకొని అనాల్సిన మాటలు చెప్తాను విను. ఏంటి? ఆ గణపతి వాళ్ళొచ్చాక వాళ్ళు తెచ్చిన నగలు చూపించమని నేనంటాను. వాళ్ళు చూపించగానే, క్రితం సారి ఇవి నువ్వు పెట్టుకున్నావు కదా, అడిగితే విద్యా నగలు అని చెప్పావు కదా అను చాలు. మిగతా కథంతా నేను నడిపిస్తాను. అలాగే పద్మ, నీతో పాటు నాకు పాపం పంచుతున్నావు. ఆస్తి నాదైతే డబ్బు కూడా పంచుతానులే పిన్ని. వెళ్దాం పద. ఇందు, గిరిజ, త్వరగా రండి. గణపతి, సుబ్బు, శ్రీశైలం రెడీ అయ్యారా? దాదాపు రెడీ అయిపోయినట్టే అమ్మా, జస్ట్ పూలు పెట్టుకోవాలి. త్వరగా పెట్టుకో. నేను అంతేనమ్మా, కొన్ని నగలు పెట్టుకొని పువ్వులు పెట్టుకుంటే రెడీ అయినట్టే. త్వరగా కానివ్వు. నువ్వేంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? అక్క, 10 నిమిషాల్లో అల్లుని రెడీ చేస్తాగా. అమ్మా, నేను మీతో రావడం లేదు. నాకు బయట ముఖ్యమైన పనుంది. అన్నయ్యకి ఎంగేజ్మెంట్ చిన్నన్నయ్య, అంతకంటే ముఖ్యమైన పనేముంది? లవర్ గాని రమ్మందేమో. ఏటి సుబ్బుగాడికే జోకు పేర్లేదు తమ్ముడు, నవ్వురాల. నేను వెళ్ళాక తీరిగ్గా పల్లికిలించుకుంటూ కూర్చుందిరు గాని ముందా నగలన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. లేదంటే ఏదైనా మిస్ అయితే నేనే తీశానని నా మీద అంటారు. కొంప తీసి రాత్రి నువ్వు కానీ తీసావేట్రా? గుమ్మడికాయలు దొంగలాగా భుజాలు తడువుకుంటున్నావు. నేనేం తడుముకోవడం లేదు. నా మీదకి వేలెత్తి చూపించొద్దని ముందే చెప్తున్నాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు గిరిజ. గిల్టు నగల గురించి ఎంత చర్చ ఏంటి? ఇవి నిజంగా బంగారమేనా లేక గిల్టు బంగారమా? అంత అనుమానం పడక్కర్లేదు, బంగారమే. గిల్టు నగలేంటి? పెద్దోడి పెళ్లికి గిల్టు నగలు తెచ్చానులే. అవునా? మరి నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఇంట్లో ఉంటే తెలుస్తుంది. గిల్టు నగలు ఎక్కడ పెట్టారు? వాటి గురించి నీకెందుకురా? నువ్వేదో పని మీద బయటకు వెళ్తున్నట్టున్నావు. మా మంచి కోసం నగలు సెకింగ్ చేసుకోమన్నావు, సెకింగ్ చేస్తాను ఉండు.
అన్నీ ఉన్నాయిరా. ఆ, నగలున్నాయో లేదో చూడు మావా. ఏంట్రా నీ గోలా? నువ్వు ఆగక్క. చిన్నల్లుడికి నగలు చూడాలని ఉందేమో, చూపింతే పని మీద బయటికి వెళ్తాడు. శ్రీశైలం, నగలన్నీ ఏమైపోయాయిరా? అసలు గిల్టు నగలు దొంగతనం చేసేవాడు ఎవడైనా ఉంటాడా? చిచ్చి. దొంగలైతే బాక్స్ కూడా తీసుకెళ్తారు కదండి. ఇంటి దొంగలేమో. నేను తీసింది ఒక నగల బాక్సే కదా, అన్నింట్లో నగలు లేవేంటి? ఏం మాట్లాడేవేంట్రా? క్వార్టర్ బాటిల్ ఇస్తానంటే వైన్ షాపులో ఇచ్చేసాడేమో. నా లుంగిలోది. మావయ్య నీలాగా నాది కాని సొమ్ము మీద ఆశపడే అలవాటు నాకు లేదు తమ్ముడు. మరి అమ్మ మీ చేతికేగా ఇచ్చింది. బాక్సులు మాత్రమే ఉన్నాయి, మరి ఇందులో నగలేమయ్యాయి? కూసింత మీ మాటలకు అడ్డుకట్టేస్తే నేను వెళ్ళి అట్టుకొస్తాను. కన్ఫర్మ్ గిరిజా, మీ మాంకైతే బుర్ర పని చేస్తలేదు. అందులో నగలు పెట్టావేంట్రా? రోజులు బాలేవక్క, ఎవరు నమ్మడానికి లేదు. ఇలువైన ఒత్తులు బీరోలో పెడుతుంటే దొంగలు దోచేస్తున్నారు. అందుకే ఎవరికి అనుమానం రాకూడదని చెత్తబుట్టలో ఎట్టాను. చాలా మంది ఈ మధ్య అదే పని చేస్తున్నారు. చెత్తబుట్టల్లో, అటక మీద, బియ్యం డ్రమ్ముల్లో, పాత గుడ్డల్లో నగలు దాచుకుంటున్నారు. నీ తెలివి మామూలుగా లేదు మావయ్య. ట్యాంకు ట్యాంకు. అంటే మరి నేను తీసుకెళ్లిన బాక్సులో ఏముంది? అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అసలు ఈ నగల గోలేంటి? నిన్న విద్యా వాళ్ళ అన్నయ్య వదిన మన ఇంటికొచ్చారా?
చెల్లెలకి అత్తారింటి వాళ్ళు తెచ్చే పెట్టుపోతలు చూసి పెద్ద చెల్లెల మనసు బాధపడుతుందేమోనని ఆలోచించి ఈ నగలు తీసుకొచ్చాం. ఇవి నిజంగా బంగారమేనా లేక గిల్టు బంగారమా? అంత అనుమాన పడక్కర్లేదు, బంగారమే. మేమిచ్చిన ఇవే నగలు ఇలాగే తెస్తే చాలు. అంటే ఇవన్నీ నిజమైన నగలా? ఏమోనండి, నేను అదే షాక్ లో ఉన్నానండి. వాళ్ళు వచ్చి ఇచ్చారు సరే, కానీ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అమ్మా. తప్పలేదురా. నేను శ్రీశైలం ఎంతగానో చెప్పి చూశాం, వాళ్ళు వినలేదు. తీసుకోకపోతే విద్య బాధపడుతుందేమోనని, నలుగురిలో తనకి చిన్నతనంగా ఉంటుందని తీసుకున్నాం. మీరు ఆలోచించింది నిజమేనమ్మా, కానీ నా మనసుకి ఎందుకో వీటి వల్ల ఏదైనా సమస్య వస్తుందేమో అని అనిపిస్తుందమ్మా. అల్లుడు, ఎక్కువ ఆలోచించమాక. ఆ అమ్మాయి ఆనందం కోసం తీసుకున్నాం, ఎలాగైనా తిరిగి ఇచ్చేస్తాం, అంతే కదా. ఎన్నావంటే మీ వాళ్ళు ఎంత నాటకం ఆడారో. నిన్ను నన్ను కొండరి పప్పలం చేశారు. అయ్యో, అది కాదల్లుడు గారు. మేం డబ్బులకి నగలకి మొహం వాసిపోయాం అనుకుంటున్నారా? అందుకే గిల్ట్ నగలని అబద్ధం చెప్పారు. ఇలా జరిగిందని బయట తెలిస్తే నన్ను ఎరిబాగులను చూసినట్టు చూస్తారు. ఈ అని 32 పళ్ళు బయటెట్టు నవ్వుతారు. అంత నవ్వే విషయం ఏముందంట? మా మీద నమ్మకం లేకే కదా గిల్ట్ నగలని చెప్పి చేతలో దాచిపెట్టారు. నేను చెప్తే ఇన్నేలా ఉన్నారా? ఇవన్నీ మేము కొన్నామని ఎన్ని మాట్లాడినారు. ఆ అమ్మాయి వాళ్ళు ఇచ్చారంటే మీరు నమ్ముతారా? అందుకే వీటిని గిల్ట్ నగలని చెప్పాను. అమ్మ పుట్టిల్లు మేనమావకి తెలీదు అనేది పాత సామెతరా. అల్లుడు బుద్ధి మేనమావకి తెలీదు అనేది కొత్త సామెత. నేనే రాశారా నిన్ను చూసి. ఇదిగోరా, నువ్వు జాగ్రత్తగా బీరువాలో దాపెట్టినా నగలు పెట్టా. దాపెట్టుకో. హేట్రా, నాకెలా తెలిసిందా అని షాకింగ్లో ఉన్నావా? ఆ తర్వాత రాత్రి నేను నిద్రవుతుంటే అసలే బంగారం వీటిని శుద్ధం. బంగారం లాంటి మనుషులు కూడా మారిపోతారు. ఏదైనా తేడా వస్తే అల్లుడు పెళ్ళి ఆగిపోతుంది.
చిన్నల్డు ఇంకెప్పుడు ఇలాంటి పులిహార పనులు చేయకురా. ఏంటి అలా చూస్తున్నావు? దేవుడు నాకు అన్యాయం చేశాడత్తా. నీకా? ఏం చేశాడు? నీకంటే ముందు నన్ను అబ్బాయిలా పుట్టించుంటే నేనే నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. నువ్వు నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడవే. 5G జనరేషన్ కదత్తా, అలాగే ఉంటాం. నీతో మాట్లాడి గెలవలేం. నాతో తర్వాత. ముందు మాస్టర్కి ఫోన్ చెయ్యి. ఈ చీర నచ్చిందో లేదో అడుగు. ఈ చీర కట్టుకుంటాను అని చెప్పానే. అయ్యో అత్త, నిన్నెలా ఎడ్యుకేట్ చేయాలో అర్థం కావట్లేదు. చీర నచ్చిందా అనే వంకతో వీడియో కాల్ చేసి నీ మాస్టర్ ఎంత అందంగా రెడీ అయి వస్తున్నాడు చూడొచ్చు కదా. నువ్వు దేశముద్రువే. థ్యాంక్స్ అత్తా. ముందు ఫోన్ తీసుకో. అల్లుడు ఎట్టా ఉంది? పౌడర్ సరిపోయిందా? కొంచెం ఎక్కువైంది అనుకుంటా మావయ్య. ఏం కాదులేరా, వాళ్ళ ఇంటికి వెళ్ళేలోపు గాలి గారిపోతలే. అయినా ఆ అమ్మాయి కంటూ నువ్వు బాగా అనాలి కదా. విద్య వీడియో కాల్ చేస్తుంది. కాబోయేవాడిని ముందుగా చూసుకుని మురిసిపోవాలనుకుంటుందేమో. నువ్వు మాహాడు, నేను ఆడుంటా. సరే మావయ్య. హాయ్ అండి. హాయ్ అండి. ఏం చేస్తా? చీర చూపించడానికి చేశాను. వెయిటింగ్ వస్తానే ఉంది. ఆ పక్కోళ్ళని హోల్డ్లో పెట్టి నాతో మాట్లాడాలి కదా. ఫైనాన్షియల్ ఆదినారాయణ మూర్తి గారి కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నందుకు బిల్డప్ కొడుతున్నాడు అనుకుంటా. నేను దెబ్బ కొడితే ఎలా ఉంటుందో తెలీదు వీడికి. ఏమండి, మా కొలిగ్ కాల్ చేస్తున్నాడు, నేను తర్వాత చేస్తానే. ఈ శని మాస్టర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఏం కొంప ముంచుతాడు? ఏంటి కలెక్టర్ గారు బాగా బిజీగా ఉన్నట్టున్నారు? 5 నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటా. సార్